కరువు మండలాలు సంబంధించి 26 మండలాలు మన జిల్లాలో ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు 2 ఫేజ్లు పూర్తి చేశాం. మొదటి దశలో 196 కరువు మండలాలు, రెండవ దశలో 164 కరువు మండలాలు, 163 కనుక మొత్తం 359 మండలాలని కరువు మండలాలు ప్రకటించాం. ఇంకా ఎక్కడైనా ఒకటి అర మిగిలిపోయి నామ్స్ ప్రకారం రాలేదని రీ ఎగ్జామిన్ చేయమంటే చేస్తున్నాము. ఇంకా ఎక్కడైనా రీ ఎగ్జామిన్లో కూడా ఇది ఎలిజిబిలిటీ ఉంది అని అనిపిస్తే అవసరమైతే మరలా 3వ ఫేజ్లో కూడా ఏదైనా ఒకటి అర మిగిలిపోయి ఉంటే చేస్తాం. మ్యాక్సిమం కవర్ చేశాం. నమోదులో గతంలో అవకతవకలు జరిగింది సార్ 2013. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కరువు పంటల నమోదు. దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఎక్కడైతే ఈ భారీ వర్షాలకి తుఫానుకి పంట దెబ్బతిందో అవన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాం. ఎన్యూమరేట్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాము. ఇన్సూరెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్యూమరేట్ చేస్తాము. ఎన్యూమరేట్ చేసి ఎకరాకు 15,000 రూపాయలు ఉంది ప్యాడీ కానీ అదేవిధంగా మినుములు కానీ ఇవన్నీ. దాని ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మనకు కూడా రిపోర్ట్ పంపించాము. మనకు కూడా ప్రకటిస్తారు. ఎందుకంటే మనకన్నా ముందు తమిళనాడు ఎక్కువ నష్టపోయింది కాబట్టి ముందు అక్కడ ప్రకటించి ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి కూడా న్యాయం చేయాలి. పెద్ద ఎత్తున నెల్లూరు నష్టపోయింది, ఈ బోయ గోదావరి నష్టపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 3,10,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. అదేవిధంగా ఒక 50,000 హెక్టార్లలో హార్టికల్చర్ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఆక్వా రైతులు ఒక నెల్లూరులోనే సుమారు 1,000 కోట్ల రూపాయలు హార్వెస్టింగ్ టైంలో ఈ వానకు అన్నీ కొట్టుకుపోయినాయి. అదేవిధంగా రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి, ఇళ్ళు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి, యానిమల్స్ కూడా చనిపోయినాయి. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణ సహాయం వెంటనే ప్రకటించాలి. తక్షణం కూడా ఒక 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి ఆంధ్రప్రదేశ్కి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. వారు కూడా వీలైనంత త్వరగా స్పందించి ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతాం.